ముందుగా తెలుగు ప్రేక్షకులకు, తెలంగాణ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. సో ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన కాటమరాయుడు సినిమాకి మా తరఫున, మా ఈరోడ్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. మరి కమల్ కామరాజ్ అండ్ మానస సినిమాలో వీళ్ళిద్దరి పేరు సినిమా వరకే ఉగాది అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఆల్మోస్ట్ ఒక జర్నీ, మొత్తం ఒక ప్రయాణం జరిగిన తర్వాత ఫైనల్లీ ఒక ఒడ్డు చేరుకొని ఆల్మోస్ట్ సేఫ్గా చేరడమే కాకుండా ఆల్మోస్ట్ ఆ జర్నీని అంతా ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ఆ జర్నీని మళ్ళీ పంచుకునే అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీ అందరికీ ఈ సంవత్సరం ఎంత సంతోషంగా, అంటే ఈ సినిమాలో మీరు ఎంతైతే హ్యాపీగా మీరు చూసి ఇంత ఎంజాయ్ చేశారో అంతే సంతోషంగా ఈ ఇయర్ అంతా మీకు ఉండాలని కోరుకుంటూ అందరికి కాటమరాయుడు తరఫు నుంచి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. బాగా ప్రిపేర్ అయ్యాం. కాదు గమనించలేదో, అమ్మాయి లేనప్పుడు అంతమంది ఉగాదికి చాలా క్లిష్టం క్లియర్గా వచ్చింది. ఈ అమ్మాయి ఎప్పుడైతే పక్కన వచ్చిందో వచ్చే ముందే మేము ప్రిపేరింగ్ బేసికలీ నేను ఇది చెప్తాను, నువ్వు ఇది చెప్తాను, నేను మొత్తం తనే చెప్పేసాడు. ఇప్పుడు నేను ఏం చెప్పాను? మీ ఇంట్లో తిని ఇక్కడికి వచ్చావు, లేకపోతే అమ్మాయి తీసుకొచ్చిందా? అలాగే అనుకోవచ్చా? చెప్తా వ్యూవర్స్ అందరికి హ్యాపీ ఉగాది ఫస్ట్ థింగ్. అండ్ మా మూవీ చూసి ఇంత పెద్ద హిట్ చేసినందుకు వీఆర్ రియలీ హ్యాపీ. అండ్ నేను ఈ మూవీ చేయడం ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే, డాలీ గారు ఫస్ట్ డే నన్ను కలిసిన దగ్గర నుండి, ఆడిషన్ దగ్గర నుండి ఇప్పటి వరకు మేమందరం ఒక మోర్ లైక్ యూనో ప్రొఫెషనల్ ఫ్రంట్ లా కాకుండా మోర్ ఫ్రెండ్లీ, మోర్ ఎన్వైరన్మెంట్. ఇన్ఫాక్ట్ లైక్ ఇంటర్వ్యూ అంటే నేను ఇంకా 2-3 గంటల ముందే వచ్చేసాను, బికాస్ ఐ కుడ్ కమ్ అండ్ టాక్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద పవన్ కళ్యాణ్ సర్స్ ఫ్యాన్స్ అండ్ ది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. మా మూవీ చూసి ఇంత పెద్ద హిట్ అయినందుకు ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ. ఏంటి ఇంటికి వచ్చినప్పుడు గార్లు గీర్లు బాగా తిని వచ్చావా? మొత్తం అదే మొత్తం వస్తావు, ఎక్కడ ఆగట్లేదు. కాజల్ స్టోరీ తెలియదు కదా, మళ్ళీ చెప్తాను నేను. మధ్యలో ఎవరు కాజా ఇచ్చారు చెప్తాను అనేది తర్వాత. అష్మిత మాన్స చెప్పినట్టు కాపీ పేస్ట్ అంటే అందరికి వెరీ వెరీ హ్యాపీ ఉగాది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ మా మూవీని ఇంత పెద్ద సక్సెస్ చేశారు. వీ థరలీ ఎంజాయ్డ్ వైల్ డూయింగ్ ద మూవీ. ఆ ఎంజాయ్మెంట్ మీకు కనిపించింది అనుకుంటా. సో థ్యాంక్స్ అ లాట్. అండ్ అందరు ఫ్యాన్స్ అందరికి, పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ అందరికి, అండ్ ద హోల్ యూనిట్ అండ్ ఎవ్రీ వన్, జస్ట్ వన్ వర్డ్ టు సే థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా కాటమరాయుడు సినిమాని ఇంత మంచి సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ. మా సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా బాగా అందరూ బాగా చేశారు, అలాగే చాలా బాగా ప్రెజెంట్ చేశారు. సో ప్రతి ఒక్కరికి శివ బాలాజీ గారు అండ్ అందరికి, మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే శివ బాలాజీ గారు, సౌమ్య, చైతన్య గారు అండ్ అజయ్ గారు, అలీ గారు, అశ్విత గారు, కమల్ కామరాజ్ గారు అండ్ మానస గారు అండ్ యామిని గారు. నాకు కూడా వీళ్ళందరూ కూడా షూటింగ్ అప్పుడు మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. ఏ రోజు మాకు షూటింగ్ చేసినట్టు అనిపించలేదు. సో మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మీరు ఉన్నప్పుడు కూడా మేము అలాగే ఫీల్ అయ్యాం. షూటింగ్ అసలు షూటింగ్ చేసినట్టే లేదండి. ఎందుకంటే షూటింగ్ వచ్చేవాళ్ళు ఒక 4-5 గంటలు చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు డల్ అయిపోయారు అందరూ. అష్మిత దగ్గర మన ఇద్దరం ఒక 15 years నుంచి పరిచయం కదా. వాసు అనే సినిమాలో నాకు పక్కన నువ్వు యాక్ట్ చేసావు చిన్నప్పుడు. నీ చిన్నప్పుడు, నా చిన్నప్పుడు అంటే అన్ఫార్చునేట్లీ అలా వచ్చావు. సో ఆ సినిమాలో అప్పుడు అంతే కలిసావు. నేను ఏదో అడుగుతాను, పెళ్ళని కొట్టేసి వెళ్ళిపోయాను. సో తర్వాత ఆ కొట్టడం ఇంతవరకు మళ్ళీ మనం కలిసి యాక్ట్ చేయాలా, మళ్ళీ కాటమరాయుడు ద్వారా మనం కలుసుకున్నాం, అంతే కదా. ఈ సినిమాలో డైలాగ్ కూడా పెట్టారు. ఏం పెట్టారంటే,
మీరు ఎప్పటి నుంచి ప్రేమించుకుంటారంటే మేము ఖుషి కాలం కాడి నుంచి అని సినిమా వరకే ఓకే ఆ డైలాగ్ మేము ఈ సినిమాలో వాడాం, రైట్? అవును సార్. అంతే కదా? Yes, sir. మధ్యలో నేను ఎప్పుడైనా ఇంత మాట్లాడటం కానీ ఫోన్ చేయడం కానీ ఎప్పుడైనా ఉందా? అవును సార్, మర్చిపోయారు. సార్ ఓహో మా కాపలో నిప్పులు పోసేసిన స్పెసిఫిక్ అడుగుతున్నాను, నాకేదో డౌట్ వస్తుంది. నేను క్లియర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చేతు ఉగాది ఇంకా ఫినిష్ అవ్వలేదు సార్, మధ్యలో మీరు చేసుకొని నువ్వు కూడా బాగా కన్క్లూజన్ ఇచ్చేసే అయిపోద్ది వెళ్ళిపో. ఏం ప్రిపేర్ అవ్వలేదు, వస్తుంది మాట్లాడేస్తున్నాను. ఓకే చెప్పు. సో అందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా సినిమా మంచిగా సక్సెస్ అవ్వాలని, మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే చేతు. తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అండ్ కాటమరాయుడు ఎంత పెద్ద హిట్ చేశారు అండ్ ఇట్స్ బిగ్ బ్రేక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికి బిగ్ థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ Ali sir and my brothers, for giving me this beautiful experience కాటమరాయుడు and Ali sir, మీకు తెలుసు how much colorful you made our lives. And thank you so much అండి. And it's still running successfully in theaters, so కొంచెం టైం తీసుకొని వెళ్ళి చూడండి ఫ్యామిలీతో. I'm sure you would love this film. వెరీ గుడ్. స్వామి. ఓకే, అందరికీ నమస్తే అండి. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నా పేరు సౌమ్య వేణుగోపాల్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, సౌమ్య అంటారు అండ్ లాట్ Same, ఆఫ్ సౌమ్య డిఫరెన్సెస్. ఇప్పుడు ఈ సినిమా నుంచి నీ పేరు ఏంటి? సరే సార్, సౌమ్య సౌమ్య వేణుగోపాల్. వేణుగోపాల్. Yeah. ఓకే, అది యాడ్ చేసి చెప్పాలి అంతే కదా? Yeah. ఓకే, ఇంకా మీతో ఎవరైనా సౌమ్య అన్నాడా మామూలుగా ఉండదు. సౌమ్య వేణుగోపాల్ పేరు గుర్తు పెట్టుకోవడమే చాలా కష్టం. పెట్టింది అందుకే ఇదిగో అతను పెట్టాడు కదా కమల్ కామరాజు. ఇతనికి పోటీగా ఆవిడ వచ్చింది కదా. సౌమ్య వేణుగోపాల్. 5 సంవత్సరాలు పట్టింది సార్ రిజిస్టర్ అవడానికి. ఓకే బాలాజీ. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా థియేటర్స్ లో చాలా ఎనర్జెటిక్ ఉండింది. ఫస్ట్ డే అయితే అసలు సినిమా చూడలేదు మీరు, సో దానికోసం సెకండ్ టైం వెళ్ళి చూడాలి. అండ్ మాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మంచి రెస్పాన్స్, బ్యూటిఫుల్ రెస్పాన్స్ ఆల్ ఓవర్. ప్లస్ ఏంటంటే జనరల్గా వచ్చేసి ఒక మూవీకి వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి ఒక చిన్న ఎలా ఉందంటే ఓకే అలా వస్తుంది, బట్ మూవీ ప్రమోషన్స్ నుంచే ఈ మూవీకి వచ్చేసి మంచి ఒక పాజిటివ్ వర్డ్స్ తోటే అందరూ బ్లెస్ చేయడం స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ చాలా సంతోషం. పాపం సార్ పక్క పక్కనే అందరికి ఉన్నారు. పండగ పూట బిడ్డ బిడ్డ చేయడమే బిడ్డ. డ్రైగా పాపం ఆ స్టూల్ మీద అలా కూర్చుంటే మనకే జాలేస్తుంది. నువ్వు అటు చూడు. చెప్పండి సార్. ఇప్పుడు స్టార్టింగ్ సినిమాలో మీ అందరికి లవర్స్ ఉన్నారు, అంటే ఇంక్లూడింగ్ మీ. నీకు నువ్వు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నావు, అన్నయ్య ఎక్కడైతే సెటిల్ అవుతాడో అదే ఇంట్లో నేను కూడా సెటిల్ అవ్వాలని చెప్పి నువ్వు ఆల్రెడీ చాలా పెద్ద ప్లాన్ వేసుకున్నావు. సో నీ పక్కన యాక్ట్ చేసిన అమ్మాయి ఏమైంది? భాను అంటే యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ రావాలి, యూఎస్ లండన్ వెళ్ళిందంట. దేనికి? అంటే ఏంటి ట్రంప్ గారు అంటే ట్రంప్ గారికి ఇచ్చారా? ఏమోనండి. ఆయన కూడా కాటన్ రైట్ చూసాడా? కాటమ ట్రంప్. అంటే ఇంతమంది అమ్మాయిలు ఉండగా ఆ అమ్మాయి అమెరికా ఎందుకు వెళ్ళి? ఏముందంటే రీజన్ ఏంటి? అంటే నీకు తెలుసా లేదా? తెలియకుండా ఎలా ఉంటుంది సార్ మీరు? అబ్సల్యూట్లీ నో ఐడియా. కనీసం అరే నా పక్కన మినిమం కన్సర్న్ కూడా లేకుండా చూడండి అందరు ఎంత కన్సర్న్ ఉందో. సార్ ఆయన చెప్తున్నాడు మీరు నమ్ముతున్నారా సార్? ఆయన చెప్తున్నాడు మీరు నమ్ముతున్నారా సార్? నేను తన మీద చాలా నువ్వు చెప్పేది మొత్తం చెప్పేసి మొత్తం ఇంకెందుకు? అస్సలు ఐడియా లేదు, అస్సలు ఐడియా లేదు. అందుకోసం ఇప్పుడు మాకు ఉన్నారు కాబట్టి పక్క పక్కన కూర్చోబెట్టాం, నీకు లేరు కాబట్టి అలా సింగిల్ గా కూర్చోబెట్టాం. సో భాను వచ్చిన తర్వాత నేను మాట్లాడా లేకపోతే నువ్వు మాట్లాడతావు? మీరే మాట్లాడండి, నేనే మీరే మాట్లాడతా. ఎక్స్పర్ట్ అందులో. అంటే మీరే మా క్యాండిడేట్ కాబట్టి అంటే ఆల్రెడీ అక్కడ భాను చూసిందంట సినిమా, చూసి చాలా అద్భుతంగా ఉంది. మీకు ఫోన్ చేసిందా సార్? నేను రాబోతున్నాను అంటే ఇప్పుడు నాకు తెలుస్తుందా, ఆయన ఫోన్ చేసి ఆయన తెలుస్తుందా భాను ఎక్కడ ఉందో? నేను లాయర్, నేను లీగల్ అడ్వైజర్. అవునండి. ఎవరు అడ్వైజర్ నన్ను అడిగినా కూడా నేను చెప్పాలి. అదొక కాలం ఉంది, అది దానికోసం అని చెప్పి మేము బాధపడకు. తను
ఆ సెక్షన్ నాకు ఓకే. సో ఇందాక కాజా గురించి ఒక థాట్ వచ్చింది. కాజాలు ఎవరెవరికి కాజాలు పంపించారు? నాకే. ఆహా. అది ఎవరు చెప్పుకోండి. ఎవరు? కమల్ అనుకుంటా. నో అబ్బే కమల్. ఇది అదే అని వాళ్ళిద్దరు వేస్ట్ శివనా? శివ గారు. మరి ఎవరు? శివ గారు ఏంటి యామిని శివ గారు అంటుంది, ఇక్కడ మోడ్యులేషన్ ఎవరు పంపించారు? ఇంకెవరున్నారు ఆ? చెప్పేనా? అన్న నేను ఇతన్ని ఈ వ్యక్తిని